క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు చాలాసార్లు మనము చిన్న విషయాల్లో చాలా శ్రద్ధగా ఉంటాం. పెద్ద విషయాలను మర్చిపోతా అంటారు, పట్టించుకోము. పెద్ద విషయాలను ఆలోచించరు, పెద్ద విషయాల గురించి విచారించరు. దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులను అయ్యో మీకు శ్రమ అని చెప్పి కొన్ని విషయాలను మరి వారిని గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ విషయాలు ఏంటియో ఒక్కొక్కటిగా ఈ దినం ఒకటి రేపొకటి ఆ విధంగా వరుస క్రమంలో ఒక్కొక్కటి మనము చదువుకుందాం, నేర్చుకుందాం. దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 23-24 వచనాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పరిసయ్యులను మరి శాస్త్రులను ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే వారిని శ్రమ, అయ్యో అంటే ఓ అంటే మీకు శ్రమ అని. అయితే వారిని దేని విషయంలో అంటూ ఉన్నాడో మనం చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పినటువంటి విషయాలు, ఆయన వాడినటువంటి మాటలు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తా ఉన్నాడంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని గురించి, అంటే దేవుని ఎడల వారు చేస్తున్నటువంటి కార్యాన్ని గురించి చెబుతూ, మరి వాళ్ళు కొన్ని ఏ విషయాల్లో వాళ్ళు శ్రద్ధ వహించట్లేదో, నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు మరి పుదీనాలోను జీలకర్రలోను అంటే ప్రతి ఒక్క దాంట్లో వారు 10వ భాగమును, మనకు తెలుసు 10వ భాగాన్ని దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి ఆజ్ఞ ప్రకారంగా, అంటే దేవుని ఆలయ సంబంధమైనటువంటి ఆజ్ఞ విషయంలో వారు 10వ భాగాన్ని ఇవ్వాలి. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేయాలట? 10వ భాగాన్ని తప్పకుండా ఇవ్వాలి. మరి మలాకి ప్రవక్త ద్వారా కూడా దేవుడు చెప్పాడు, మీ యొక్క 10వ భాగాలను తీసుకొని రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు నా ఇద్దరు దొంగిలుతున్నారు అని చెప్పి ప్రవక్త ద్వారా కూడా హెచ్చరించాడు. అంటే దేవుడి యొక్క వాక్యములో దేవుడిచ్చినటువంటి మాటను ఈ యొక్క పరిసయ్యులు పాటిస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? పాటిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క ఆజ్ఞ పాటించడం మంచిదే. అయితే ఇక్కడ వాళ్ళు ఏ ఆజ్ఞ పాటిస్తూ ఉన్నారు? అంటే ప్రతి విషయంలో సాధారణంగా 10వ భాగం దేంట్లో ఇస్తూ ఉంటారు? వాళ్ళకు పండినటువంటి ధాన్యంలో, ద్రాక్షరసంలో, వాళ్ళకు ఉన్నటువంటి గొర్రెల్లో, మేకల్లో కానీ, పశువుల్లో కానీ, లేక వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారంలో, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార లాభాన్ని బట్టి, వారికి వ్యాపారం ద్వారా వచ్చినటువంటి డబ్బును బట్టి వాళ్ళు 10వ భాగాన్ని ఇస్తూ ఉంటారు. అయితే వీళ్ళు చిన్న విషయాలు కూడా, అంటే కిలో కూరగాయలు తెచ్చుకుంటే 100 గ్రాములు కూడా దేవునికి పక్కన పెడతాను అన్నట్టు. ఏంటమ్మా? కిలో కూరగాయలు తెచ్చుకుంటే కూడా ఏం చేస్తూ ఉన్నారట? 100 గ్రాములు 10వ భాగం తీయాలని 10వ భాగం తీస్తాను. తర్వాత 10 ముక్కలు చికెన్ ముక్కలు తెచ్చుకుంటే 1 ముక్క పక్కకు పెడతాను అన్నట్టు దేవునికి ఇది. తర్వాత పుదీనా కట్టలు ఎంత ఉంటే గింతింతే ఎన్ని తెచ్చుకుంటాము? ఒక 5-6 తెచ్చుకుంటాం. పుదీనా ఒక 5 కట్టలు తెస్తే కూడా దాంట్లో ఏం చేస్తానట? ఒక సగం కట్ట 10వ భాగం పక్కకు పెడతాను అన్నట్టు. పుదీనా, జీలకర్ర ఇవన్నీ ఏంటి? చిన్న చిన్నవి అన్నట్టు. జీల ఎంత వేస్తాం మనము? కర్రీలో కొద్దిగా వేస్తాం. అంటే ఆ కొద్దిగా దాంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తానరట? 10వ భాగం తీస్తాను అన్నట్టు. అంటే ఎంత జాగ్రత్త చూడండి వాళ్ళు. అంటే ప్రతి చిన్న విషయంలో కూడా 10వ భాగం తీస్తాం. అంటే పుదీనా, జీలకర్ర, సోపు ఇవేంటి? చిన్న వస్తువులు. సోంపు మనం ఎట్లా సోంపు తింటాము? ఏదో అయిపోయినాక, భోజనం అయిపోయినాక సోంపు ఇంత తింటారా? కొంతమంది తింటారు. హోటల్లో వాడు అన్నం భోజనం అయిపోయినా సోంపు ఇస్తాడు, మొత్తం ఇక పోసుకుంటా అంటారు ఇక నోట్ల. కొంతమంది అయితే జేబులలో కూడా నింపుకుంటారు. ఆ టిష్యూ పేపర్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకొని కూడా ప్యాక్ చేసుకొని కూడా వస్తారు కొంతమంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే ఇవి చాలా తక్కువ విషయాలు అన్నట్టు. అంటే చిన్నవి, అంటే వస్తువుల్లో చాలా తక్కువగా మనం వాడేది తక్కువగా ఉంటాయి. అంటే అలాంటి తక్కువ వాటిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే ప్రతి దాంట్లో
వారి యొక్క పంటలో కావచ్చు, ధాన్యంలో. అంటే ఇప్పుడు 100 బస్తాలు పండినాయి, 10 బస్తాలు ఇచ్చినామంటే అది చాలా విషయాలు. ఈ యొక్క విషయాలు చాలా చిన్నవి. అంటే మనుషులు ఏం చేస్తూ ఉన్నారు, చిన్న విషయాల్లో జాగ్రత్త ఉంటున్నారు. అంటే యేసు ప్రభు వాళ్ళు జాగ్రత్త ఉంటున్న దాని గురించి ఏం మాట్లాడట్లే, చెయ్యాలంటున్నాడు. అంటే జాగ్రత్త ఉండాలి, మీరు మంచిది అని మెచ్చుకుంటున్నాడు వాళ్ళని. ఏమనంటే మరి అంతగా దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో వాళ్ళు ఆ పుదీనాల విషయంలో, తర్వాత సోపు విషయంలో, జీలకర్ర విషయంలో, అంత తక్కువ వాటిలో కూడా వారు దశమ భాగాన్ని దేవుని కొరకు ప్రత్యేకంగా పెడుతున్నారు అని అంటే దేవుని ఆజ్ఞ విషయంలో వారి మైండ్లో ఎంత ఫిక్స్ అయిందో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంత విషయమును వారి విషయంలో మెచ్చుకుంటున్నాడు దాన్ని. ఈరోజు మనుషులు కూడా ఏం చేస్తూ ఉంటారు, చిన్న విషయాలు చాలా జాగ్రత్త ఉండొద్దంటలేడు. ఎందుకంటే యేసుప్రభువే చెప్పాడు, చిన్న విషయాల్లో జాగ్రత్త ఉండనటువంటి వాడు పెద్ద విషయాలు ఎట్లా జాగ్రత్తగా ఉంటాడు, పెద్ద విషయాలు ఎట్లా వానికి అప్పచెప్తాం. మొదట చిన్న విషయాల్లోనే మనము జాగ్రత్తగా ఉండగలిగితే పెద్ద పెద్ద విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. ప్రియ బిడ్డలారా, 100 రూపాయల్లో నువ్వు జాగ్రత్త లేకపోతే, 10 రూపాయల్లో నువ్వు జాగ్రత్త లేకపోతే, లెక్క అప్పచెప్పకపోతే, రేపు నువ్వు 1000 రూపాయల్లో కానీ, 10,000 రూపాయల్లో కానీ, 1,00,000 రూపాయల్లో కానీ ఎట్లా నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతావు. కాబట్టి వీరు అట్లాంటి చిన్న విషయాలను కూడా మనం అనుకుంటా, పుదీనాలో కూడా ఏం దశం భాగం ఇచ్చేది ఏం కాదు, మనం ఇంత దశం భాగం ఇస్తున్నాం కదా అని కొంతమంది ఏం చేస్తారట, దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ వీళ్ళు అలాంటి వారు కాదు. వీళ్ళు ఎలాంటి వారు అని అంటే పుదీనాలో కూడా దేవునికి దశం భాగం ఇస్తున్నారు, జీలకర్రలో కూడా దేవునికి దశం భాగం ఇస్తున్నారు, తర్వాత సోంపులో కూడా దేవునికి దశం భాగం ఇస్తున్నారు. అంటే 10వ వంతు దాంట్లో ఉండే 100 గ్రాములు తీసుకున్నాను అనుకో, 10 గ్రాములు దేవునికి, 10 గ్రాములు తీసుకుంటే 1 గ్రాము దేవునికి, 1 గ్రాము తీసుకుంటే ఇంకేంటిది దాంట్లో మైక్రోగ్రాములు కూడా తీసి, అంటే 10 జీలకర్ర గింజలు ఉంటే దాంట్లో 1 తీసి దేవునికి ఇస్తా అన్నట్టు. అంత జాగ్రత్త ఉంటుంది. అలాంటి జాగ్రత్త కలిగినటువంటి వారిని వాళ్ళు ఏమంటున్నాడు, 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటిది. అంటే ముందే దేవుడు మొదటి ఆజ్ఞ ఏంటిది, నీ ఒక ఆస్తి అంతట్లో దశం భాగం ఇచ్చుదుగాక అని దేవుడు మొదటి ఆజ్ఞ ఇచ్చాడా మనకి? ఇవ్వలే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇక్కడ దేవుని వాక్యములో ప్రధానమైనటువంటిది, అంటే దేవుడు ప్రయారిటీ, ప్రధానంగా ప్రాముఖ్యంగా మనం ఏది ముందుగా ఎంచుకోవాలి అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ ప్రధానమైనటువంటిది ఏంటిది అని అంటే కనుక అక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని మీరు విడిచిపెట్టేసి మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఈ దశం భాగాలు వీటి మీద మీరు చూస్తున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు, ఇలాంటి వాటిని మీద ఎక్కువ ప్రాముఖ్యత మీరు కలిగి ఉంటున్నారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్తూ వారిని ఏమంటున్నారంటే, వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారంటే, అందులైన మార్గదర్శకులారా. అంటే వాళ్ళు గుడ్డోళ్ళు. వాళ్ళు ఎందుకు గుడ్డోళ్ళు అంటున్నారు, ఇక్కడ మీరు దోమ లేకుండానట్లు వడిగట్టి, అంటే సాధారణంగా ఈ యొక్క ద్రాక్షరసం, ఇక్కడ ద్రాక్షరసాన్ని ఏం చేస్తారా వాళ్ళు, వడిగడతారు. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా మజ్జిగ కానీ, తర్వాత పాలు కానీ, ఈ ద్రవ పదార్థాలని వడగడతా ఉంటాం. అంటే ఎందుకు, దాంట్లో ఏమైనా నలకలు పడ్డాయో నలకలు తీసేయడానికి. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ద్రాక్షరసాన్ని వడగడుతున్నారు. కట్టినప్పుడు ఆ దోమ లేకుండా, ఒక్క దోమ కూడా లేకుండా, ఎందుకనంటే దోమ తాగితే ఏమవుతుంది, వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. ఇప్పుడు ఆ యొక్క ద్రాక్షరసంలో పురుగు కానీ, తర్వాత ఈ ఈగలు కానీ, దోమలు కానీ పడ్డాయి, తాగితే అవి చచ్చిపోయినాయి. కాబట్టి చచ్చిపోయినాయి తింటే ఏమవుతుంది, చచ్చిపోయినాయి ఏమన్నాడు దేవుడు, తినకూడదు అన్నాడు. కాబట్టి చచ్చిపోయినాయి తింటే ఏమవుతుందట, అపవిత్రం, మీరు అపవిత్రం అయిపోతాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, అబ్బో ఈ విధంగా ఏమన్నా మరి అనుకోకుండా, చూడకుండా, మనం తెలియకుండా ఒకసారి మనం కాఫీ తాగుతూ ఉంటాం. ఏమైతే ఆ నురుగులో లోపల ఎక్కడో పోయి ఈగ చస్తుంది, కానీ మనకు తాగేటప్పుడు అనుకోకుండా మింగేస్తాం అది. కాబట్టి అలాంటి జాగ్రత్త ఉండడానికి, ఒకవేళ పొరపాటున అపవిత్రులం అయిపోతామేమో అని చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళట, వాళ్ళు ఎంతో జాగ్రత్త తీసుకొని
వాళ్ళు ఆ ద్రాక్ష రసాన్ని వడేయగట్టి హాయిగా ద్రాక్ష రసంలో ఎలాంటి పురుగులు ఏమి లేకుండా మంచిగా చక్కగా అపవిత్రత పడకుండా వాళ్ళు ద్రాక్ష రసాన్ని సేవిస్తూ ఉన్నారు. మంచిది. కానీ వాళ్ళు యేసు ప్రభు ఏమంటున్నాడట అంటే ఈగ మనకు కనపడుతుందా? కొన్నిసార్లు కనపడదు, ఎందుకంటే ఆ రంగులో కలిసిపోతుంది, చూడకపోవచ్చు. అయినా వీళ్ళు జాగ్రత్తగా ఏం చేస్తున్నారట, దాన్ని వడేయగట్టి తాగుతున్నారు. కానీ ఏం చేస్తున్నారట, దోమ లేకుండా వడేయగట్టి ఒంటెను మృంగువారు. దోమని తీసేస్తాను కానీ ఒంటెను మింగుతాను. ఇక మనం సామెత చెప్పుకోవాలంటే ఏంటిదట, ముందు చీమలు వచ్చినా దొరకబడతారట కానీ వెనక ఏనుగులు వచ్చినా తెలియదట వాళ్ళకి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే దోమ కనపడుతుందా, ఒంటె కనపడుతుందా? కొంతమందికి ఒంటెలు కనపడవు, దోమే కనపడుతుంది. కొంతమందికి ఏం కనపడవట, ఒంటెలు కనపడవు, దోమే కనపడుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే అంత జాగ్రత్తగా నువ్వేం చేస్తున్నావు, దోమ కనపడుతుంది కానీ నీకు ఒంటె కనపడతలేదు. ఒంటెను మింగుతున్నావు, నువ్వు ఒంటెను మింగుతున్నావు. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ప్రధానమైనటువంటి ఆజ్ఞలేమో మింగెత్తాన్రు, కానీ ఇలాంటి ఏం చేస్తూ ఉన్నారంటే విలువైనటువంటి వాటిని పక్కన పెడుతున్నారు. ఈ చిన్న చిన్న వాటిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉన్నావో పరీక్షించుకో. పెద్ద విషయాలను నువ్వు చేయకుండా, ప్రధానమైనటువంటి వాటిని నువ్వు చేయకుండా, దేవుడు కోరుకున్నటువంటి వాటిని చేయకుండా, అసలైనవి చేయకుండా నువ్వేం చేస్తున్నావట, చిన్న చిన్నవి చేసి పెద్ద పెద్ద వాటిని పక్కన పెట్టి ఏం చేస్తున్నారట, కొండందవి ఎలుకను పట్టినట్టు ఏం చేస్తారట, చిన్నది పట్టుకొని ఇక దాని మీద ఊగులాడుతూ అంటారు అన్నట్టు. ఈరోజు నీ మనస్తత్వం ఇలాంటి పరిసైల్లాగా ఉన్నదా? చిన్న విషయాల్లో జాగ్రత్త ఉండొద్దంటలేడు దేవుడు. ఇవి చేస్తూ ఇవి కూడా నువ్వు చేయాలి, ప్రధానమైనటువంటివి నువ్వు చేయాలి. అదేంటిది? న్యాయము, కనికరము, విశ్వాసం అనేటువంటిది ప్రధానమైనటువంటి. అవి నువ్వు పాటిస్తూ జీవించాలి. కానీ ఏ విధంగా వడియగడుతున్నావట, నువ్వు చిన్నదాన్ని దొరకబట్టి తీసేసి ఏం చేస్తున్నాడట, వీళ్ళు దోమ లేకుండానట్లు. అంటే ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు, వాళ్ళ శరీరం అపవిత్రపరచబడకుండా. మరి ఒక దోమ అనేది లేకుండా నువ్వు వడేగడుతున్నావు. కానీ ఒంటె ఏంటిది? ఒంటె కూడా అపవిత్రమైందే. ఎందుకు ఒంటె అపవిత్రమైంది? అపవిత్రమైన జంతువులు ఉన్నాయి, అపవిత్రమైన పక్షులు ఉన్నాయి, అపవిత్రమైనటువంటి జలరాశులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. మరి ఒంటె కూడా దాంట్లో అపవిత్రమైనటువంటిది. ఎందుకు పవిత్రమైనటువంటి ఏంటి? నెమరేయాలి, డెక్కలు, చీలు ఉండాలి, ఉన్నాయే పవిత్రమైనటువంటివి. ఏవైతే నెమరు వేయకున్నా, డెక్కలు లేకున్నా అపవిత్రంగా మీరు ఎంచాలి అని దేవుడు చెప్పాడు. మరి ఒంటె నెమరేస్తుంది, కానీ వాటికి ఏం లేదు, డెక్క లేదు, కాబట్టి ఆ చీలిక లేదు. ఈరోజు మరి అలాంటి అపవిత్రమైన పెద్ద అపవిత్రమైన కార్యాలు చేస్తారు, కానీ చిన్న అపవిత్రమైన కార్యాలు చేయరు అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉంటారు అన్నట్టు. ఏంటట అంటే వ్యభిచారం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, నరహత్య చేస్తాడు, విగ్రహారాధన చేస్తాడు, అన్నీ చేస్తాడు పెద్దవి. అవి లెక్కకు రావన్నట్టు. కొంతమంది తాగుబోతోళ్ళు ఉంటారు. ఏందనంటే వాళ్ళు అబ్బో ఇలా ఆదివారం కదా తాగొద్దు, చాలా జాగ్రత్త ఉండాలి, చాలా భక్తిగా ఉండాలి. ఒక ఆయన ఏం చేశాడంటే ఆ ఆదివారం సుట్ట తాగాడు, పొద్దున ఆరాధన అయిపోయేదాకా సుట్ట తాగాడు. ఎప్పటిదాకా? రోజు పొద్దున్నే తాగుతాడు, కానీ ఆదివారం మాత్రం ఎప్పుడు తాగుతాడంటే ఆ ప్రభు భోజనం తీసుకున్నాక తాగుతాడు అన్నట్టు. అంటే అప్పటిదాకా చాలా పవిత్రంగా ఉండాలట. ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడట, తను చేసేటువంటి పాపాలు,
తను చేసేటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు, అన్యాయం, అక్రమం, అవినీతి. అక్కడ ఏం రాయబడి ఉన్నది? న్యాయం. అంటే న్యాయం లేదు వాళ్ళల్లో, అన్యాయం ఉన్నది, అక్రమం ఉన్నది, దేవుని న్యాయ శాసనాన్ని పాటించట్లేదు. తర్వాత వాళ్ళు కనికరాన్ని కలిగి ఉండట్లేరు, కనికరాన్ని మింగేస్తున్నారు. మరి వాడు పేదవాడు, చెల్లించడానికి ఏం లేదు, వాడు రోగి, వాడు బాధలో యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. వాడు 38 సంవత్సరాల నుంచి అక్కడ రోగి పడి ఉన్నాడు. అలాంటి రోగాలతో ఉన్నటువంటి వాడిని మరి బాగా అయితే ఈరోజు బాగైనవా, విశ్రాంతి దొరికిందా అని ఒక కనికరము లేనటువంటి మనస్తత్వం. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఇచ్చినంత మాత్రాన కనికరం లేకుండా చేయలే దేవుడు. మనకు మీకా ప్రవక్త గ్రంథంలో చక్కగా దేవుడు సెలవిచ్చాడు. అక్కడ 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే ప్రధానంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడట? నీ దగ్గర కోరుకునే జ్యేష్ఠ కుమారుని కోరుకుంటున్నా, వేలాది నదులంత విస్తార తైలం కోరుకుంటున్నాడా, లేకపోతే దేవుడు నీ దగ్గర మరి ఆ యొక్క గొర్రె పిల్లను కోరుకుంటున్నాడా? దేవుడు కోరుకోవట్లేడు. ఏం కోరుకుంటున్నాడా దేవుడు? ఏది న్యాయమో కోరుకుంటున్నాడు, కనికరమును కోరుకుంటున్నాడు. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, నీ దేవుని యొక్క దీన మనసు కలిగి ఉండుటయు, ఈ మూడింటిని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుడు అవన్నీ ముఖ్యమైనటువంటివి. దేవుడు మొదట నీ దశం భాగాన్ని దేవుడు కోరుకోవట్లేదు, మొదట ఇవి కోరుకుంటున్నాడు. వీటి తర్వాత నెక్స్ట్ స్టెప్ అది. ఇవి చేయకుండా నువ్వు అవి చేస్తే అవి లెక్కకు రావు. నువ్వు పాపాలు చేసి ఇష్టానుసారంగా జీవించి దేవునికి దశం భాగం ఇస్తే దేవుడు సంతోషపడాడు. కానీ ఇవన్నీ పాటిస్తూ నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు సంతోషపడతాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దోమ లేకుండా తాగుతాండ్రు, కానీ దాంట్లో ఏమున్నదట? ఒంటెలు మింగుతాండ్రు. అంటే పెద్ద అపవిత్రమైనటువంటి జంతువునే తింటాండ్రు, కానీ చిన్నది అనుకోకుండా దోమ ఏంటిది? అది మనం కావాల్సుకొని తినం. లేదా కొన్నిసార్లు మనం భోజనం చేస్తూ ఉంటే ఈ వర్షాకాలంలో సడన్గా పురుగులు వస్తాయి. అట్లాంటి పడ్డప్పుడు పురుగులు సడన్గా మనకు తెలియకుండా మనం దోమలు కలుపుకొని కూడా తింటారు. ఒక ఆమె అనుకోకుండా మంచిగానే తిన్నది, అయిపోయింది, మంచిగా పడుకున్న, తెల్లారు లేచింది. ఎవరో చెప్పిండ్రట, అక్క దాంట్లో బల్లి పడ్డది కాదక్క నువ్వు తిన్నదంటే, ఓహో బల్లి పడ్డదా అని ఆమె మొత్తం అప్పుడు టెన్షన్ అవుతాను. అబ్బో నాకు నిజంగానే వామిటింగ్ అయినట్టు అనిపిస్తుంది. అప్పటిదాకా మంచిగానే ఉన్నది, అప్పటిదాకా ఏమనిపించలే. ఎవరో తెల్లారి అయిపోయినాక 10 గంటలకో 11 గంటలకో అయ్యా అక్క దాంట్లో బల్లి పడ్డది కదంటే అప్పుడు ఏమో వామిటింగ్ అయినట్టు అనిపిస్తుంది అట. అంటే మనిషి గమ్మతి మనిషి అన్నట్టు. ఇక్కడ నీవు ఏం చేస్తున్నావట? పెద్ద పెద్దవి మింగుతున్నావు, పెద్ద పెద్ద వాటిలో తప్పిపోతున్నావు, పెద్ద పెద్ద వాటిలో చేయకుండా జీవిస్తున్నావు, పెద్ద పెద్ద వాటి ద్వారా అపవిత్రపరచుకుంటున్నావు నిన్ను నీవు. కానీ చిన్న విషయాల్లో తెలియకుండా పొరపాటున, అంటే అనుకోకుండా జరిగినటువంటి వాటి విషయంలో ఎంతో జాగ్రత్త ఉన్నట్టుగా పాటిస్తూ నటిస్తున్నావు, చేస్తున్నావు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి చిన్న విషయాల్లో అజాగ్రత్తగా ఉండమని కాదు దేవుడు చెప్పేది, పెద్ద విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ చిన్న విషయాలు ఎప్పుడో కొన్నిసార్లు పొరపాటు పడవచ్చు, లేక పొరపాటు జరగవచ్చు అనుకోకుండా. ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్పాడు? అనుకోకుండా ఎవడైనా పవిత్రమైనటువంటి ఆహారాన్ని తింటే, అంటే వాడికి తెలియదు అది పవిత్రం అని, కానీ తిన్నాడు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? వాడిని 4 అంతలు చెల్లించమన్నాడు. కాబట్టి పొరపాటున జరిగేటువంటి దాని గురించి, అనుకోకుండా జరిగేటువంటి విషయాన్ని గురించి, మరి మరణకరమైనటువంటి పాపాలు, మరణకరం కానటువంటి పాపాలు ఉన్నాయని మనం చెప్పాం. అంటే ఆ మరణకరమైనటువంటి చేస్తూ ఈ యొక్క చిన్నవి దోమని మింగితే దేవుడు అబ్బో ఈ నరకం పంపిస్తాడా నిన్ను? జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలాంటి కార్యాల్లో నువ్వు ఈరోజు ఎలాంటి విధంగా జీవిస్తూ ఉన్నావు
అందుకే వాళ్ళని ఏమంటున్నాడు, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా. ఇది వేషధారణ. జాగ్రత్తగా ఉన్నట్టుగా, పవిత్రగా ఉన్నట్టుగా నటిస్తున్నటువంటి విధానంలో నువ్వు ఉన్నావు, కానీ ఎన్ని అపవిత్రమైనటువంటివి నువ్వు మింగుతున్నావో, ఒంటెలు మింగుతున్నావు, ఏనుగులను మింగుతున్నావు, ఇంకేంటిదట రకరకాలైనటువంటి అపవిత్ర జంతువులను నువ్వు మింగెత్తున్నావు. కానీ బయటికి మాత్రము ఏదో చిన్న అపవిత్రత కూడా, చిన్న పాపం కూడా, ఏదో బయటికి చిన్న అసలు అదోమ లాంటి పాపం కూడా, చిన్న దోమ ఏం చేస్తుంది, మనకు కనపడుతుందో అది ఎక్కడనో ఉండి కుడుతా ఉంటుంది అన్నట్టు. అంటే నువ్వు చూస్తానో దోమ ఎటు పోతుంది, ఎటు డైరెక్షన్ ఉన్నది, అది వెనక కుడుతుందా ముందు కుడుతుందా అని దోమను చూసుకుంటావు. అంత జాగ్రత్తగా ఉంటావు. ఇలాంటి కార్యాల్లో నువ్వు బాగా జాగ్రత్తగా ఉన్నట్టుగా నటించి పెద్ద పాపాలు చేయకు. పెద్ద పాపాలను విడిచిపెట్టు. కనికరాన్ని, న్యాయాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండి నీవు జీవిస్తూ చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగానే ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క దీవెన మనకు కలుగుతుంది. అయ్యో అంటే అర్థమైంది, శ్రమ. వారికి నరకంలో వాళ్ళు ఏమంటారు, అయ్యో 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 అని వాళ్ళు నరకంలో ఏడుస్తూ అంటారు. కాబట్టి నీవు ఇలాంటి చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉన్నావని దేవుడు చూసి వీళ్ళెంతో పవిత్రులని అనుకోడు. ఎందుకంటే నువ్వు ఏం మింగుతానవో దేవుడు చూస్తున్నాడు, ఏ అపవిత్రమైన కార్యాలు చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, నీవు జాగ్రత్తగా ఉంటూ మరి పెద్ద విషయమైనా చిన్న విషయాలైనా జాగ్రత్తగా దేవుని కొరకు జీవించు. నిర్లక్ష్యం ఏ విషయంలో నువ్వు వహించొద్దు. ప్రతి విషయంలో దేవుని ప్రధానమైనటువంటి ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఇటు చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగానే జీవించమని, ఎల్లప్పుడూ ప్రతి విషయంలో పవిత్రంగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు.